వైసీపీ అధినేత జగన్ దంపతులు ఇద్దరు కూడా ఏపీ గవర్నర్తో భేటీ అయ్యారు. గంట పాటు ఈ భేటీ కొనసాగింది. ఈ భేటీ కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. మర్యాదపూర్వకంగా గవర్నర్తో భేటీ అయ్యామని ప్రకటన విడుదల చేసినప్పటికీ కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో కూడా ఏ సందర్భంలోనైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎవరినైనా కలిసినా, ప్రధానమంత్రిని కలిసినా, కేంద్ర మంత్రులను కలిసినా సరే కేవలం నార్మల్గా మాత్రమే ఒక ప్రకటన విడుదలయ్యేది తప్ప విషయాలకు సంబంధించి చర్చించిన అంశాలకు సంబంధించి రాష్ట్ర పరిస్థితుల గురించి కానీ ఏ విషయాలపైన మాట్లాడారు ఏంటి అనే విషయాల గురించి ఎక్కడా కూడా పెద్దగా వెల్లడించలేదు. ఆ రోజున అధికారిక పర్యటనల విషయంలో కూడా ఈ రోజున కూడా ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తల్లోనే కొంత చర్చ జరుగుతూ ఉంది. భేటీ అయ్యారు కానీ భేటీకి సంబంధించి మర్యాదపూర్వక భేటీ మాత్రమే అని చెప్పి ప్రకటన విడుదల చేశారు తప్ప ఏ అంశాల మీద చర్చించారు, ఏమైనా ఇతర విషయాల గురించి చర్చించారు అలాంటి అంశాల గురించి అక్కడ కూడా ఆ విషయాలపైన ఎక్కడ ప్రకటన రాలేదు. పైగా ప్రతి సందర్భంలో కూడా కేవలం ఎక్కువగా బెంగళూరుకే పరిమితమైన జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల కాలంలో అసలు రాష్ట్రానికి పెద్దగా రావడం లేదు. కేవలం ఏదైనా అంటే ఎక్కడైనా ఎవరైనా చనిపోయిన సందర్భాల్లో మాత్రమే వస్తున్నారు. పరామర్శల పేరుతో అక్కడికి వస్తున్నారు, హడావిడి చేస్తున్నారు, పెద్ద ఎత్తున కార్యకర్తలు అక్కడ జన సమీకరణ చేస్తున్నారు, చనిపోయిన ఆ కుటుంబాలు పరామర్శిస్తామంటూ ఆ పరామర్శల పేరుతో వచ్చారు. అంతకుముందు జరిగిన 2-3 అరెస్టుల నేపథ్యంలో వారిని పరామర్శించేందుకు, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు మాత్రమే వచ్చారు. ఆ పరామర్శల పేరుతో వచ్చిన సందర్భంలో కూడా పెద్ద ఎత్తున పోలీసుల అనుమతి లేకపోయినా సరే, పోలీసులు అనుమతించకపోయినా సరే పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తూ హల్చల్ చేస్తూ హడావిడి చేశారు. చాలా ప్రాంతాల్లో ఉద్రిక్తత వాతావరణం సృష్టించి ఆ నెపాన్ని ప్రభుత్వం మీద వేయాలని కూడా చూశారు. కొన్ని సందర్భాల్లో మనం గమనిస్తే కొన్ని పర్యటనల విషయంలో అదే జరిగింది. పోలీసుల అనుమతి లేకపోయినా సరే కొన్ని పర్యటనలు కొనసాగుతూనే ఉన్నాయి. కేవలం 100 మంది లేదా 200 మందితో మాత్రమే రావాలని కొన్ని పర్యటనలకు చెప్తే అక్కడ 1000 మందితో జన సమీకరణ చేశారు. అక్కడ ఇబ్బందులు తలెత్తాయి. ఆ విషయాన్ని కూడా ప్రభుత్వం మీద నెట్టే ప్రయత్నం చేయబోయారు. సెక్యూరిటీ ఇతర అంశాల గురించి మాట్లాడుతూ అంటే పర్యటనలు అలా సాగుతున్నాయి, అలా ఉన్నాయి అనేది కేవలం ఎక్కడైనా పరామర్శలు ఉన్నప్పుడు మాత్రమే రాష్ట్రానికి వస్తున్నారు తప్ప మిగతా సమయం అంతా కూడా ప్యాలెస్కే పరిమితం అవుతున్నారు. అది కూడా బెంగళూరులో అనేది అందరికీ తెలుసు. ఇక ఓటమి తర్వాత కూడా వెంటనే పులివెందులో ఒక కార్యక్రమాన్ని పెట్టారు. ప్రజా దర్బార్ పేరుతోనే ఏదో కార్యక్రమాన్ని పెట్టి అక్కడ సమస్యలు విందామనుకొని సొంత నియోజకవర్గానికి వెళ్ళే ప్రయత్నం చేశారు, వెళ్ళారు. కానీ అక్కడికి బాధితులు వచ్చారు. ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో బిల్లులు చెల్లించకపోవడంతో మేము ఇబ్బందులు పడ్డాం, అన్ని రోజులు మమ్మల్ని బిల్లులు చెల్లించకుండా ఇబ్బందులు పెట్టారు, ఇప్పుడు ప్రభుత్వం మారింది, మా పరిస్థితి ఏంటి అని అంటూ చిన్న కాంట్రాక్టర్లు అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. బాధితులు కూడా వచ్చారు, వారి సమస్యను మాట్లాడదామనుకొని వచ్చారు. కానీ ఇక్కడ ఉంటే కొంత ప్రాబ్లం అయ్యే సిచ్యువేషన్ కనిపిస్తూ ఉందన్న నేపథ్యంలో అక్కడి నుంచి వెంటనే హుటాహుటిన బెంగళూరుకి మళ్ళీ వెళ్ళిపోయారు. వారందరూ చాలామంది బయటకు వచ్చి బహిరంగంగానే మాట్లాడిన సందర్భం ఉంది ఆ రోజున. అంటే ప్రతి సందర్భంలో కూడా అలా వెళ్తున్నారు తప్ప రాష్ట్రానికి రావడం లేదు. తాజాగా గవర్నర్తో అపాయింట్మెంట్ దొరకడంతో నేరుగా వచ్చి గవర్నర్ని కలిసి మరి ఏ విషయాల మీద చర్చించారనేది ప్రకటన రాలేదు. మర్యాదపూర్వకంగా కలిశామని అయితే చెప్తున్నారు. గతంలో కూడా చాలామంది అపాయింట్మెంట్ల కోసం కోరారు, కేంద్ర పెద్దల అపాయింట్మెంట్స్ కోరారు, రాష్ట్రపతి అపాయింట్మెంట్ కూడా కోరినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. అయినప్పటికీ అపాయింట్మెంట్ దొరకలేదు అనేది సమాచారం. కానీ తాజాగా గవర్నర్తో భేటీకి అపాయింట్మెంట్ దొరికిన నేపథ్యంలో వచ్చి కలిసి చర్చించి వెళ్ళినట్లు తెలుస్తూ ఉంది. మర్యాదపూర్వకంగా మాత్రమే కలిసామంటూ ప్రకటన అయితే విడుదల చేశారు. మొత్తంగా ఇటీవల జరుగుతున్న పరిణామాలు, రాష్ట్రంలో ఈ భేటీకి ఉన్న ప్రాధాన్యత, కేంద్ర పెద్దలను అపాయింట్మెంట్ కోరుతున్నప్పటికీ దొరకకపోవడం లాంటి అనేక విషయాలు ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి వాళ్ళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు పెద్ది రవికిరణ్ గారు, బీజేపీ